వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మన్సూరాబాద్ ఆటో నగర్ నుండి పాత పోచంపల్లి రోడ్డును పునరుద్ధరించాలని ఎంపీ ఈటెల రాజేందర్కు వినతి పత్రం అందజేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీల ఐలయ్య. రైతులకు ఎలాంటి షరతులు ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. త్వరలోనే ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింది ఆయకట్టు రైతులందరికీ సాగునీరు వస్తుంది అన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. డెంగ్యూ నివారణలో భాగంగా పారిశుద్ధ్య అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ బిఎస్ లత. నాంపల్లి మండల పరిధిలోని గానుగపల్లి గ్రామ పంచాయతీ ఆపన్న హస్తం ఇచ్చి ఆదుకోండి అని అధికారులను కోరుతున్న గ్రామస్తులు. దళిత బిడ్డ పెళ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూత. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ ఈ నెల 25న సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా 3వ మహాసభలు. నల్గొండలో ఐటీ టవర్ను నల్గొండ బీజేపీ నాయకులతో సందర్శించిన పిల్లి రామరాజు యాదవ్. మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విరాజీ సినిమా. ఘనంగా రాచకొండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా కార్యక్రమం. ఎంత పని చేశావు చంటి ప్రచార చిత్రం ఆవిష్కరించిన ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిందన్న టీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి. ఇంటికో చెట్టు ఊరంతా వనం అనే నినాదంతో ముందుకు పోతామన్న సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మన్సూరాబాద్లోని ఆటోనగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు పాత పోచంపల్లి లింక్ రోడ్డును పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్కు సంబంధించిన వివిధ కాలనీ వాసులతో కలిసి మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ షామీర్పేట కార్యాలయంలో వినతి పత్రం అందజేసి అక్కడి పరిస్థితులను వివరించి గతంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వివరాలు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన్సూరాబాద్లోని ఆటోనగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు పాత పోచంపల్లి లింక్ రోడ్డును పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్కు సంబంధించిన వివిధ కాలనీ వాసులతో కలిసి మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్కి షామీర్పేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి అక్కడి పరిస్థితులను వివరించి గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వివరాలను ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం నాటి నుండి ఉన్నటువంటి పాత పోచంపల్లి లింక్ రోడ్డును 20 సంవత్సరాల క్రితం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు రోడ్డును బంద్ చేయడం జరిగిందని పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్కి తెలిపారు. ఈ రోడ్డును పునరుద్ధరించడం వలన 100 కాలనీల ప్రజల వాహనాల రాకపోకలకు మేలు జరుగుతుందని, కామినేని నుండి ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లే వాహనదారులకు షార్ట్కట్ అవుతుందని, రోడ్డును పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కార్పొరేటర్ కోరారు. వెంటనే ఎంపీ ఈటెల రాజేందర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడుతూ ఈ పాత పోచంపల్లి రోడ్డుకు సంబంధించిన లింక్ రోడ్డును పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైతే పై అధికారులతో మాట్లాడి
పలు సూచనలతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్టి అశోకప్ప, కొప్పుల ఉపేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ సింగ్, పిన్నింటి కొండలరెడ్డి, పాతూరి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో బంద్ అయింది. నేను ఏమంటున్నా, ఎప్పుడో బంద్ అయింది. ఓకే, ఇప్పుడు లేని వాటిలోకి వెళ్ళి పుట్టించుకుంటూ ఉంటే ఉన్నదాన్ని రెస్టారెంట్ చేయమంటున్నారు, తప్పేముంది? అవును 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 ఇప్పుడు డంప్ యార్డ్ పోయింది కదా, కూడా అయిపోయింది. ఆ చెత్త తీసేయమంటే కూడా తీసేస్తారు. నేను ఏమంటున్నా, ఇది రోడ్డు రెస్టోర్ కాదు, మీకు ఏం అదేం పెద్ద టేకు లేవు, పెద్ద జంగల్ కాదు, పెద్ద అది కాదు, మీకేం పెద్ద బయలుదేరి మనిషి లేదు. నేషనల్ పార్క్ అయితే నేను అడుగుతున్నా, నేను ఏమైతుందో ప్రజలకు అవసరానికి పద్ధతిగా ఉన్నా. నేను కావాలంటే మా మంత్రి గారితో చెప్తాను. నేను ప్రజలు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు డిపెండ్ చేస్తున్నారు, వాళ్ళకున్న ఇబ్బంది నువ్వు ఆలోచించి దానికి మార్గం ఎక్కడాని ప్రాక్టివ్గా ఉంది, పాజిటివ్గా ఉండాలి. ఏముంటుంది అక్కడ మీరు మాట్లాడి ఏం చేయాలని చెప్తే మా నర్సరీ వస్తుంది, ఇక నర్సరీ వస్తుంది, మాట్లాడి కనుక్కో. నేను చెప్తా, పైన నేను మాట్లాడుతున్న అవసరం లేదు. పని ప్రొయాక్టివ్గా ఉండి పాజిటివ్గా ఉండి చేసేటట్టు చేసుకో. నేను నెగిటివ్గా కోనే వెతకట్లేదు. యాదగిరిగుట్ట కొండపైకి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు కొండపైకి వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజలను ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో గురువారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలయ్య కొండపైన పూర్తిగా మాడ వీధుల్లో పరిసర ప్రాంతాలలో నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అనంతరం కొండ కింద మెట్ల మార్గం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట కొండపైకి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు కొండపైకి వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజలను ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో గురువారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలయ్య కొండపైన పూర్తిగా మాడ వీధుల్లో పరిసర ప్రాంతాలలో నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అనంతరం కొండ కింద మెట్ల మార్గం వద్ద విలేకరుల సమావేశంలో నిర్వహించి మాట్లాడుతూ, ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఇప్పటికీ 34 లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. డ్రామారావు చేసే పనులు చెప్పే మాటలన్నీ బూటకపు మాటలని, చేసే పనులను మొత్తం ధమాకు లేకుండా చేస్తాడని అన్నారు. అలాగే మేము చెప్పిన ప్రకారం ప్రభుత్వం ఏర్పాటైన 10 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేస్తాం, 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 3 ఎకరాల భూమి ఏది, దళితుడు సీఎం అయ్యాడా, నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలేదని హేళనగా నిరసన చేశావు, అందుకే నిన్ను డ్రామారావు అని అంటున్నారని తెలిపారు. సైడ్ దారా ఇద్దరు టీవీలో కనుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ శ్రేణులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు హరీష్ రావు అనే ఒక రాక్షసుడు
పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తెలంగాణలో మొదటి తిరుపతి అయినటువంటి యాదగిరిగుట్టకు వచ్చి ఈ గుట్టను మలినం చేసిండు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేస్తే తెలంగాణ ప్రజలు నిట్టెట ముంచిండు. తెలంగాణ ఉద్యమ ముసుగులో మరి ఆ రోజు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె రావు. మళ్ళీ ఇవాళ యాదగిరిగుట్టకు వచ్చి ప్రజలను మోసం చేసిందే కాక మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత ఇలవేల్పైనటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మళ్ళొక్కసారి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రాక్షసుడిగా వచ్చి గుళ్ళ కూడా రాజకీయాలు చేస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ 9 నెలల్లో తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేక తెలంగాణలో మహిళలకు ఇచ్చే గౌరవం చూసి ఇలా మహిళలు కూడా రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని జేజేలు పలికి మా అన్న మా పెద్దన్న అంటుంటే జీర్ణించుకోలేక ఏ రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఆ రోజు ఉద్యమ కాలంలో ఏ రకంగా అయితే పెట్రోల్ దొరికి అగ్గిపెట్టె దొరకలేదో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి రైతులకు విడతల వారీగా ఏదైతే మాట ఇచ్చినామో మాట మీద కట్టుబడి మా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 దశల్లో 18 తారీఖున 1,00,000 రూపాయలు, 30 తారీఖున జూలై 30 తారీఖున 1,50,000 వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు 78వ స్వతంత్ర వేడుకల్లో తెలంగాణ రైతులను పూర్తిగా 2 లక్షల వాళ్ళని విముక్తి చేయాలనే సంకల్పంతో ఇచ్చిన మాట కట్టుబడి ఇలా తెలంగాణ రైతులకు రుణముక్తి చేస్తే జీర్ణించుకోలేని హరీష్ రావు, రామారావు ఇద్దరు కూడా కూడబలుక్కొని ఇలా తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇలా తెలంగాణలో ముఖం చెల్లక మా గౌరవ ముఖ్యమంత్రి విసిరినటువంటి సవాలుకు స్వీకరించే దమ్ము ధైర్యం లేక ఆ రోజు ఎట్లయితే అగ్గిపెట్టె దొరకలేదో ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం చూయించలేక రాజీనామా చేయక రాజీనామా పేరు మీద డ్రామాలాడి మళ్ళీ నేను తెలంగాణ ప్రజలకు రుణమాఫీ చేయిస్తా అని చెప్పి డ్రామాలాడి ఇలా మాకు ఇక్కడ మా ఇంటి విలువేలిపోయినటువంటి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా మలినం చేసినటువంటి దుర్మార్గుడు హరీష్ రావు. మరి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజల ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరెన్నో 10 ఏళ్ల నుంచి చేసినటువంటి అప్పులను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ 50 రూపాయలు పోవాలి. మరి గతంలో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ గతంలో పాలించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా దేవుని సొమ్ము కొల్లగొట్టరు కాబట్టి ఇవాళ మీద దేవుడు కనికరి ఇలా శాపించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండు. అయినా మీకు బుద్ధి రాకపోతే ప్రజలు బుద్ధి చెప్పి దేవుడు బుద్ధి చెప్పే దేవుని పేరు మీద దోసుకొని ఇలా ఓర్నర్ నమ్ముకొని రైతుల మీద భారాలు పెట్టి ఎన్నో కోట్ల అప్పు చేస్తే మీరు చేసినటువంటి పాపాలు కడుక్కుంటా మీరు చేసినటువంటి అప్పును తీర్చుకుంటా ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసి ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి 48 గంటల్లోనే మా అక్క చెల్లెలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తే రామారావు ఏమంటాడు? అక్క చెల్లెలు లేరా, నీకు తల్లి లేదా, మీ భార్య లేదా, మరి వాళ్ళే మహిళలా? బస్సులలో డ్యాన్సులు చేయమంటాడు, బ్రేక్ డ్యాన్స్ అంటాడు. ఇదేనా సంస్కృతి? అమెరికా సంస్కృతి, డ్రగ్ సంస్కృతి. మరి ఇవన్నీ గమనించే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తే ఇలా మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత విలువైపోయినటువంటి లక్ష్మీనరసింహస్వామిని కూడా అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులకు ఖచ్చితంగా ప్రజలు క్షమించలే, దేవుడు క్షమించలే. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక బస్టాండ్ సమీపంలో కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక బస్టాండ్ సమీపంలో కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఎలాంటి షరతులు ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని, రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
ప్రతి రైతుకు రుణమాఫీ చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని తెలిపారు. అతి కొద్ది రోజుల్లో కేసీఆర్ రైతు రుణమాఫీ కోసం ధర్నా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్, క్యామా మల్లేష్, కల్లూరి రామచంద్రారెడ్డి, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పిఏసిఎస్ చైర్మన్ ముగులుగాని మల్లేష్ గౌడ్, వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురిగాడి మాధవి వెంకటేష్, సీనియర్ నాయకులు పత్తి వెంకటేష్, కొలుపుల హరినాథ్, యాదపాక నాగరాజు, దయాల సంపత్, మహిళా నాయకులు కసగల్ల అనసూర్య, అరుణ, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ హరీష్ రావు గారి బృందం 8 మంది ఎమ్మెల్యేలతో మరి ఇట్లా తొవ్వియాలి 8 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అయ్యా లక్ష్మీనరసింహస్వామి ప్రజల కొంగు బంగారం రేవంత్ రెడ్డి మోసం చేసిండు. పాలకుడు మోసం చేస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది మన బ్రాహ్మణులు చెప్తున్నారు. అందుకోసం జై తెలంగాణ. కేసీఆర్ గారు వచ్చినాక మీకు తెలుసు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టి చెరువులన్నీ బాగు చేయించి పెద్ద ఎత్తున వాగుల మీద చెక్ డ్యాములు కట్టించిండు మన కేసీఆర్, ప్రాజెక్టులు కట్టించిండు కేసీఆర్, రైతుకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చిండు కేసీఆర్, ఒక్క గింజ లేకుండా పంట కొన్నాడు కేసీఆర్, రైతు బంధు పథకం తెచ్చి పంటకు పెట్టుబడి సాయం చేసిండు కేసీఆర్, రైతు బీమా తెచ్చిండు కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఏమన్నారు అర్రాజ్ పాటలకి ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టాం, మేము అసెంబ్లీలో కొట్లాడతాం, మీతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా మనం చేద్దాం. కేసీఆర్ గారు కూడా బయలుదేరతారు తొందరలేనిగా, యాత్రకు బయలుదేరతారు కేసీఆర్ గారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయింది. ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరు అడిగినా రుణమాఫీ కాలేదంటున్నాడు, రూపాయికి 12 మంది రుణమాఫీ కాలేదంటున్నట. కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుండాగాళ్ళు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆ మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఇదా ప్రజాపాలన? ఇవాళ జర్నలిస్టులపై ముఖ్యమంత్రి ఊర్లోనే 12 మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసింది. మన తుంగతుర్తిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద మన మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఆగస్టులో మాఫీ చేసిండు, అది కూడా 40 పైసలు చేసిండు, 60 పైసలు ఎగబెట్టిండు. ఆ చేసిన వాళ్ళకన్నా సరిగా చేసిండు అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు. బ్యాంక్ వాడు అంటుండ్రు డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి కట్టినట్టు రైతులు. ప్రతి రైతు 10,000, 20,000, 15,000 మిత్తి కట్టని ఆ పాక్షిక మాఫీ అయింది. చెప్పింది 42 లక్షల మందికి, చేసింది 20 లక్షలకి. చేసిన 20 లక్షల మందికి కూడా పూర్తిగా చేయలేదు. రైతుల దగ్గర ఇవాళ బ్యాంకు వాళ్ళు మిత్తి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మిత్రులారా, మాకు ఇంకా జనగాంలో కూడా ధర్నా ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకటే ఫోన్లు కొడతా ఉన్నాడు. సో ఈరోజు ఆలయంలో ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. సహకరించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోనే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. 2 లక్షల రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అధ్వాన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజలు, రైతులు వాస్తవాలను గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మర్రిగూడ మాజీ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, మాజీ మాల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దంటు జగదీశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు తోకల వెంకన్న, కోడి వెంకన్న, అన్నపర్తి శేఖర్, చండూరు వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ గుండమల్ల శ్రీనివాస్, చండూరు మండల పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, నాంపల్లి మండల అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సప్పిడి శ్రీనివాసరెడ్డి, నాంపల్లి బీఆర్ఎస్ నాయకులు కోరె మురళి తదితరులు పాల్గొన్నారు. రెండు లక్షల రైతు రుణాన్ని ఏ షరతులు లేకుండా మాఫీ చేయకపోతే, అదేవిధంగా నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే, అదేవిధంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను నెరవేర్చకపోతే ఊర్లలోకి రాకుండా తరిమి కొట్టే బాధ్యత నాయకులను మీరే అని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తారు. దానికి నాయకత్వం వహించడానికి మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. పోరాటానికి వెనుకబోని బీఆర్ఎస్ పార్టీ ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వెనుకకు పోయే ప్రసక్తి లేదు. ఈ చేతగా నాకు దద్దమ్మలు కొంతమంది పువ్వంటే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వెనకకు ఒక ఆమె పాపం రైతుల తరఫున పోరాటం చేయాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల వారు, రైతులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా హాజరై విజయవంతం చేసే సందర్భం. ఇవాళ ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ఉంది, మేమేదో మార్పు అనుకున్నాం కానీ ఇంత మాయ మార్ప, ఇంత మోసపు మార్పు అని ప్రజలంతా అనుకుంటాం. ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి, తర్వాత 3 విడతలుగా చెప్పి 3 విడతలలో కూడా ఒక 25% రైతులకు రుణమాఫీ చేసి మిగతా వాళ్లకు లేనిపోని ఆంక్షలు పెట్టుకుంటా, రేషన్ కార్డు లేదనో, ఇన్కమ్ ట్యాక్స్లో నువ్వు పేరు అనో, లేకపోతే మీ ఇంట్లో ఉద్యోగస్తుడు ఉన్నాడనో, లేకపోతే రకరకాలుగా ఆధార్ కార్డులో నీ పేరు సరిగా లేదనో, లేకపోతే అకౌంట్లో నీ పేరు సరిగా లేదనో, ఏదో కళ్ళబొల్లి సాకులు చెప్పుకుంటూ రైతు రుణమాఫీ చేయటము అనేది కళ్ళ అని
ఉదయ సముద్రం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు రైతులందరికీ త్వరలోనే సాగునీరు వస్తుందని, అందువల్ల రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు సాగునీరు వచ్చే ఇన్ఫాల్ రెగ్యులేటర్ను, అలాగే ఉదయ సముద్రం నుండి నీరు బయటకు వెళ్లే అవుట్ఫాల్ రెగ్యులేటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు సాగునీరు వచ్చే ఇన్ఫాల్ రెగ్యులేటర్ను, అలాగే ఉదయ సముద్రం నుండి నీరు బయటకు వెళ్లే అవుట్ఫాల్ రెగ్యులేటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కంపల్లి రిజర్వాయర్ హై లెవెల్ కెనాల్ ద్వారా ఉదయ సముద్రంలోకి నీరు వస్తుండగా ఉదయ సముద్రం నుండి D39, D40 ద్వారా ఆయకట్టు భూములకు కెనాల్ ద్వారా నీళ్లు వెళ్లటాన్ని కలెక్టర్ పరిశీలించారు. D39 కింద 10,000 ఎకరాలు, D40 కింద 27,000 ఎకరాలు సాగు అవుతుండగా నీటి మట్టం పెరిగిన తరువాత కింది భాగంలో ఉన్న అన్ని చెరువులను, కుంటలను నింపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సరిపోయినంత నీరు ఉన్నందున రైతులు ఎవరూ తొందరపడి సాగునీటిని మళ్లించవద్దని కోరారు. హై లెవెల్ కెనాల్ కింద మూసీ రివర్ కింది భాగంలో ఉన్న D55 వరకు నీరు అందించే ప్రయత్నాన్ని చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఉదయ సముద్రం కింద ఉన్న ఆయకట్టు రైతులందరికీ సాగునీరు వస్తుందని, అందువల్ల ఎవరు ఆందోళన చెందవద్దని, తొందరపడి నీటిని మళ్లించుకోవద్దని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఈఈలు జి శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రావు, డిఈ ఆనందరావు, ఏఈలు, లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్లో ఏదైతే మిషన్ భగీరథ ఉంటుందో అది టోటల్గా వచ్చేసి మనకు మిషన్ భగీరథ పోతుంది సార్. తర్వాత పబ్లిక్ హెల్త్ పోతుంది సార్. తర్వాత ఇక్కడ 1200 ఎకరాలు ఉంది సార్. దానిపై 20 క్యూసెక్లు, ఓవరాల్గా 100 క్యూసెక్లు పర్ డే పోతుంది సార్. జస్ట్ 12 మీటర్లు. అన్వైజ్ వస్తుంది లెవెల్ రిసీవ్ అయితే ఇది వచ్చేసి మనం నల్గొండ 524, తిప్పర్తి 10,500 ఆయకట్టు 39 సార్. 39 విలేజ్ వైజ్ సార్. విలేజ్ వైజ్ 4,500 రీచ్ అయింది సార్. కూడా రామారము, పర్చూరు, తాందానపల్లి, కొంకనాలపల్లి 4,500 ఇంతవరకు కవర్ అయింది. కవర్ కానీ ఏమన్నా ఉన్నాయి, కవర్ కానీ లేదు ఏమంటారు మండల్స్ ఏంటంటే మనకు కొంచెం హెడ్ పెరిగితే దానికి కొంచెం మ్యాక్సిమం క్యూసెక్స్ రీఛార్జ్ తీసుకోవచ్చు. 2 మైనర్లకు కూడా తిప్పర్కి లాస్ట్లోనే ఉంటుంది సార్. D40 కానీ రీటైల్ లోనే ఉంటుంది. లాస్ట్ టైం డ్రింకింగ్ పర్పస్లో ఉన్నప్పుడు మనకు 0.8
గురువారం నల్గొండలోనే గడియారం సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని, ఏఎంఆర్పీ డిస్ట్రిబ్యూటరీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గం చెందిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడారు. గురువారం నల్గొండలోని గడియారం సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని, ఏఎంఆర్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గానికి చెందిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ప్రభుత్వం మాట తప్పిందని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా సగం మంది కూడా రుణమాఫీ చేయకుండా రైతులతో చెలగాటమాడుతున్నాడని, రైతులందరూ ఈ విషయాన్ని గ్రహించుకొని ప్రభుత్వం మీద తిరగబడాలని కోరారు. తిరుమలగిరిలో రైతుల కోసం ధర్నా చేస్తున్న తమ పార్టీ నేతల శిబిరంపై కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఎంఆర్పీ కాల్వకు వెంటనే నీటిని విడుదల చేసి నల్గొండ నియోజకవర్గం రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, వానాకాలం రైతు భరోసా ఎకరాకు 7,500 చొప్పున వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ధర్నాలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, పార్టీ రాష్ట్ర నాయకులు చీర పంకజ్ యాదవ్, కటికం సత్యయ్య గౌడ్, మాలె శరణ్యారెడ్డి, బక్క పిచ్చయ్య, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కనగల్ ఎంపీ మాజీ ఎంపీపీ కరీం పాషా, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్, నారమైన భిక్షం, కంచనపల్లి రవీందర్రావు, గాదే రామిరెడ్డి, ఎడవెల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, పల్లెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మారగోని గణేష్, కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, యుగంధర్ రెడ్డి, దండపల్లి సత్తయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, ఊట్కూరి సందీప్ రెడ్డి, మెండు మణిపాల్ రెడ్డి, పొగాకట్టయ్య, కడారి కృష్ణయ్య, శ్రీనాథ్, జంగయ్య, నరసింహ, వెంకన్న, పేర్ల అశోక్, లక్ష్మయ్య, శంకర్, నాగేశ్వరరావు, వీరాచారి, కొండ స్వరూప, కంకనాల వెంకటరెడ్డి, గాలి రాధిక, యాదయ్య, కొజ్జా సైదులు, కుందూరు ప్రవీణ్ రెడ్డి, షబ్బీర్, వైజేషా, సింగిల్కొండ శివకుమార్, భాస్కర్, శ్రీను, వెంకన్న, ఎంపీపీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా దయచేసి ఫోన్లు వేసి పిలిపించుకోండి. దయచేసి నిన్న అంతగానం మీకు ఫోన్ దగ్గర 8 నెలలు 9 నెలలకు రాబోతా ఉంది ఈ ప్రభుత్వం. ఇంకా ముసింది ప్రజలు చేస్తున్నటువంటి హామీలన్నీ కూడా నెరవేరాలంటే మళ్ళీ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళా క్యాబినెట్ మన ఆ రోజు డిసైడ్ చేసినటువంటి సందర్భం క్యాబినెట్ లో. ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీ వెంటనే, పెట్టుబడి సాయం, రైతు భరోసా, D37, D39, D25, D37, D40, D39 నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ పెళ్లిళ్ళు ఉన్నాయి, తర్వాత మనోళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయి, భోజనాలు కూడా అడిగిపోవచ్చు. ఉన్నాడా ఆడ కూడా విందు ఉంది, అందరు కూడా అడిగి రావచ్చు దయచేసి. గత శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అనేక పథకాల గురించి చెప్పి
అసత్య ప్రచారాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు కూడా విశ్వసించి వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టినారు. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాల బాధ్యత ఉన్న ఆర్థిక వనరులను సమీక్షించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను, ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేయాలనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించాల్సింది పోయి ఒక అయోమయానికి గురి అయినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే ఒక అసమర్థపు చేతగానటువంటి ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాం. నిజంగానే రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రైతులకు 2 లక్షల రూపాయల రుణపరిమితి కట్టుబడి రుణమాఫీ చేస్తాను, ఎన్నికలకు రాగానే అది డిసెంబర్ 9వ తేదీనే మొట్టమొదటి సంతకమే రైతు రుణమాఫీ మీద పెడతాము. అది కూడా 2018 నుంచి ఉన్నటువంటి బకాయిలను మొదలుకొని అప్పు తీసుకొని ఎవరైనా ఉంటే బ్యాంకులపై ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి, డిసెంబర్ 9వ తేదీన మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ మీద పెడతామని చెప్పినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చేయాలనో, రుణమాఫీని ఏ విధంగా అమలు చేయాలనో అర్థం కానటువంటి దిక్కుతోసిన స్థితిలో ఉంది మనం అందరం చూస్తున్నటువంటి. ఆ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏ ప్రాంతానికి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా ఆ ప్రాంత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నాడు, ప్రమాణాలు చేసినాడు. ఆగస్టు 15వ తేదీ వరకు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అంటున్నటువంటి క్రమంలో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు నిజంగానే నువ్వు అన్నటువంటి డిసెంబర్ 9వ తేదీ పోయింది, 100 రోజులకు అమలు చేస్తా అన్నటువంటి 100 రోజులు దాటిపోయినాయి. నిజంగానే ఆగస్టు 15వ తేదీ అయినా నువ్వు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నావు. ఆగస్టు 15వ తేదీన కనుక రైతు రుణమాఫీతో పాటు మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చినట్లయితే నేను తప్పకుండా ఓకేనా. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపు మాటలు, మోసపు రుణమాఫీ చెయ్యని కారణంలో నల్గొండలో జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున రైతుల చేత ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి రైతులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు సోదరులారా ఇకనైనా కళ్ళు తెరవండి. ఇచ్చినటువంటి మోసపు మాటలు, ఇచ్చినటువంటి కళ్ళబొల్లి మాటలు, 6 గ్యారంటీలు, 13 హామీలు మరి ఏ విధంగా 9 నెలల నుంచి మరి ముందుకు తీసుకురాలేకపోతున్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆనాడు ఒక్కడిగా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి రైతులుగా, కార్మికులుగా మరి ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా మరి పాలన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిపి మరి ఎవరు ఊహించనిటువంటి రీతిలో మరి రైతులను కానీ అన్ని రకాలుగా అటు కరెంటు, అటు నీళ్లు, అటు పెట్టుబడి సాయం, పండిన పంట కొనుగోళ్ళు, మరి ఆసరా పెన్షను, ప్రతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మోసపు మాటలతో మరి 6 గ్యారెంటీలతో ఏమో అయిపోతుందని ఆశపడి, అందులో ప్రధానంగా డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని ఇచ్చినటువంటి హామీకి రైతు సోదరులు అందరూ కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేరాయి? దయచేసి సోదరులారా ఈ రోజు నుంచి బయటికి వెళ్దాం. మనకు రావాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మెడలు వంపించుకొని మరి ఉద్యమ రూపంలో, ధర్నాల రూపంలో, దీక్షల రూపంలో మనకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మరి ఒత్తిడి చేయడానికి మరి మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సూర్యాపేట పట్టణంలోనే వార్డు నెంబర్ 25వ సీతారాంపురంలో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ బిఎస్ లత పారిశుద్ధ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
సూర్యాపేట పట్టణంలోని వార్డు నెంబర్ 25 సీతారాంపురంలో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ బిఎస్ లత పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో డెంగ్యూ కేసులు నియంత్రణకు ఫాకింగ్, దోమల మందు స్ప్రేయింగ్, నీరు నిల్వగల ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుందని తెలిపారు. డెంగ్యూ నివారణలో భాగంగా పారిశుద్ధ్య అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు విధుల పట్ల అశ్రద్ధ వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి ఎలాంటి సెలవులు లేవన్నారు. ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకుని దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీతారాంపురంలో డెంగ్యూ వ్యాధి సోకిన ప్రాంతాలను పరిశీలించారు. రోడ్ల పక్కన ఇండ్ల మధ్యన పశువులు కట్టివేయ ప్రాంతంలో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. పశువుల యజమానులు పరిశుభ్రత పాటించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థ పదార్థాలు, ఉపయోగం లేని వస్తువులు తొలగించుకోవాలని తెలిపారు. సమస్యల వలయంలో కూరుకుపోయిన నాంపల్లి మండల పరిధిలోనే గానుగుపల్లి గ్రామ పంచాయతీ ఆపన్నహస్తం ఇచ్చి ఆదుకోండి అని అధికారులకు సత్యానుస్ ద్వారా మొరపెట్టుకున్న గ్రామస్తులు. నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశాలను సైతం తుంగలో తొక్కిన అధికారులు గ్రామాలలో వీధులు, నివాస గృహాల చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం గ్రామంలో నిర్వహించలేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమస్యల వలయంలో కూరుకుపోయిన నాంపల్లి మండల పరిధిలోని గానుగుపల్లి గ్రామ పంచాయతీ ఆపన్న హస్తం ఇచ్చి ఆదుకోండి అని అధికారులకు సత్యాన్యూస్ ద్వారా మొరపెట్టుకున్న గ్రామస్తులు. నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశాన్ని సైతం తుంగలో తొక్కిన అధికారులు గ్రామాలలో వీధులు, నివాస గృహాల చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో గ్రామంలో నిర్వహించలేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీలకు చుట్టపుచుప్పుగా వస్తూ వెళ్తూ కార్యాలయానికే పరిమితం అవుతున్నారని, గ్రామాలలోని వీధులను సందర్శించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని నివాస గృహాల మధ్య వర్షపు నీరు చేరి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని, వర్షపు నీరు మురుగునీరుగా మారి దోమల లార్వా ఏర్పడి దోమలు వ్యాప్తి చెంది చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలకు కుట్టడం వలన దోమకాటుకు గురైన వారికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా వీధులన్నీ పిచ్చి మొక్కలు, కంప చెట్లతో కలకల్లాడుతూ వీధులన్నీ మురుగునీరు చేరి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, పాము, తేలుకాటుకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక పాఠశాల ఆవరణ మొత్తం మురుగునీరు చేరి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని ప్రజలు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యను విన్నవించుకుందామంటే గ్రామ పంచాయతీ కార్యాలయం అద్దె భవనం శిథిలమైన రేకుల రూమ్లో ఏర్పాటు చేయడం వలన వర్షానికి కురుస్తూ తమ గ్రామాన్ని ఎక్కిరిస్తున్నట్టుగా ఉందని, ఇకనైనా మండలాధికారులు, గ్రామ ప్రత్యేక అధికారులు గానుగుపల్లి గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు సత్యాన్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన పడుతుంది ఉందా అది అమ్మవాడి కింద చేస్తారా? ఎక్కడెక్కడ గల్లీల నీళ్ళు కూడా ఇలా కొత్తగా చేశారు.
దీనే మట్టి అంటే సీసీ రోడ్ వేసి ఈయన వీరమల్ల వెంకన్నని మినీ బ్యాంక్ రోడ్ వేసి మట్టి వేయాలి. మళ్ళీ వాళ్ళ ఇంటికాడ మళ్ళీ ఇండ్ల ముంగర ఇదంతా ఇండ్ల ముంగర రోడ్ వేసుకొని వాళ్ళు నీరు చేసుకుంటారు. ఈ బజార్ సగం వేసి ఇక్కడ ఆపేసారు. సొంత ల్యాండ్లో కూడా వేసుకుంటారు వీళ్ళు సీసీ రోడ్లు. కాటం గణేష్ ఎవరు మీది? గానుగుల. గానుగుల. ఏందన్నా ఇక్కడ ఇదంతా ఇట్లా చెత్త ఇదంతా ఉంది, మరి మురుగునీరు చేరింది, అంత నాచు పట్టింది, దోమలు ఈగలు ఏమి వస్తలేవా మీకు? దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంతమందికి వేరే గొడవ ఉండే. ఇప్పుడు నీళ్లు చేరినాయి కదా, మరి గ్రామ పంచాయతీ నుంచి దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ అలాంటిది ఏమైనా చల్లిపించవచ్చు కదా, అట్లా ఏం చేస్తలేరా వాళ్ళు? ఒకసారి చెప్తే మొన్న పుణ్య చల్లిరు, మళ్ళీ ఇంతవరకు సైలెంట్ అయిపోయింది. చెప్పంగా దూరం మంది చల్తలేరా? సుర్రా సార్ మీరే సుర్రా అట్లా గలీజుకుంటే మాకే వాసన వస్తుంది, వెళ్ళిపోతలే వాళ్ళు. ఏం పేరమ్మా నీ పేరు? అంజమ్మ సార్. అంజమ్మనా? ఏంది మీ ఇంటి ముందర ఇట్లా ఉంది? ఇది బుడద బుడద ఉంది, ఓలా చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు. దోమలు అయితే ఏమో దోమలు ఇంత మట్టి పోయి అన్నాం సర్పంచ్ని, మట్టి అన్న పోపిస్తలేడు. మరి మీ కార్యదర్శి లేడు? కార్యదర్శి కూడా చెప్తా, కార్యదర్శి ఈయన గ్రామ పంచాయతీ ఆయన కూడా వస్తూనే ఉండి చూస్తూనే ఉంటుంది. చెప్పలేదా మరి ఆయనకు? చెప్పినాము, చెప్తే అది ఒకనాడు మందు కొట్టి ఇచ్చిండు, ఇంకేం పోపిస్తలేడు. మట్టి పోపియమన్నా, రోడ్డు పడినాడు పడితే మట్టి పోపియ్యా అని. దోమల మంది కొడుతురా? ఏ దోమల మంది ఒక్కటే నాడు కొట్టి, ఒకనాడు కొట్టి. ఎన్ని రోజులు అవుతుంది కొట్టి? ఇప్పుడు వారం రోజులు అవుతుంది. సత్యమనా? ఏంది బజార్ ఇట్లా ఉంది, మరి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా దీనివల్ల? మరి కాదా నాయన, వస్తుంటే పోతుంటే మాకు ఇబ్బంది కాదు. మరి ఇట్లా మురుగునీరు నిలిచింది, మరి దీని మీద దోమలు ఈగలు ఏమైనా ఉన్నాయి? నాయన ఎన్ని దోమలు ఇట్లా ఉంటే చూస్తారు, మరి చేపిస్తలేదు. చెప్పిరా ఎవరికన్నా మీరు చేపియమని? ఎవరు చెప్పిన సర్పంచ్ గారు దిగిపోయే, మరి గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పలే? నాన్న చెప్పలేరు. సరే ఏం పేరు మీ పేరు? నా పేరు మేఘ సుధాకర్. సుధాకర్ రెడ్డి. ఇక్కడ ఇన్ఛార్జి కార్యదర్శి. 2 months అవుతుంది. ఇప్పుడు ఈ రేకుల రూమ్లో ఎన్ని రోజుల నుంచి ఉంటారు సార్ ఇక్కడ? 2 months అవుతుంది. ఇల్లు షిఫ్ట్ అయ్యి 1.5 అంట జీపీ రెంట్. ఇంతకుముందు ఏమో అక్కడ ఉండే సాయిరెడ్డి అని, అది కూడా రెంటే. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు ఈ రేకుల రూమ్ కదా సార్, ఇది వర్షం వస్తే కురుస్తుందా? కురుస్తుంది. వర్షం వస్తే కురుస్తుంది. అందుకని బ్లీచింగ్ పౌడర్ పక్క వాళ్ళ వర్కర్ వారి ఇంట్లో పెట్టేసిన. ఓకే. అంటే మరి ఇట్లా ఇలాంటి వసతులు ఉన్నది తీసుకున్నారు, మంచిది ఏమైనా తీసుకోపోయారా కిరాయికి? మరి కిరాయికి ఇక్కడ ఎవరు ఇస్తలేరండి, కిరాయికి గ్రామ పంచాయతీ కిరాయి ఎవరు ఇస్తలేరు. కొత్త బిల్డింగ్ శాంక్షన్ ఇస్తేనే మళ్ళీ ఆయన మళ్ళీ వద్దంటేనే మళ్ళీ ఇలా షిఫ్ట్ అయ్యారు. కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది, ఇక్కడ శాంక్షన్ అయింది. మనం ముగ్గు కూడా పోసారు, ఈసారి వచ్చి ముగ్గు కూడా పోసారు. మళ్ళీ దాన్ని మళ్ళీ ఊళ్ళో మీ కాంగ్రెస్ నువ్వు పెట్టే చేస్తావు, మళ్ళీ మా నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది అంటే నెక్స్ట్ సర్పంచ్ వస్తాడు, ఆయన వచ్చిందాక కట్టొద్దని అట్లా చెప్పారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి గానుగుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ గానుగుపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది, పట్టించుకునేవారు లేక ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాహాటంగా సత్యన్యూస్ ద్వారా వెల్లడిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే గ్రామంలోని వీధులన్నీ మురుగునీరు చేరి వర్షం నీరంతా మురుగునీరుగా మారిపోయి ఎక్కడున్న దోమలు అక్కడే ఉత్పత్తి అవుతూ ఎక్కువ కాటేస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా దానివల్ల రోగాల బారిన పడుతున్నాము, సీజనల్ వ్యాధులైనటువంటి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా వర్షపు నీరు ఇళ్ల మధ్యనే చేరి ఈ మడుగంతా చిన్నపాటి కుంటలు తలపిస్తూ ఉన్నది. ఇదంతా నాచు పారిపోయి పిచ్చి మొక్కలు పెరిగి అస్తవ్యస్తంగా కనబడుతూ ఉన్నది. ఈ ప్రదేశంలో కనీసం ఇక్కడ దోమల మందు చల్లిన వాళ్ళు కానీ, బ్లీచింగ్ పౌడర్ వేసే వాళ్ళు కానీ లేరని చెప్పేసి ఈ పక్కన ఉన్నటువంటి నివాస గృహాల వాళ్ళు సత్యన్యూస్ ద్వారా మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ గ్రామ పంచాయతీ గానుగుపల్లి గ్రామ పంచాయతీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సత్యన్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు గ్రామస్తులు. అదేవిధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ భవనము సొంత భవనం లేక రేకుల రూమ్ ఒక చిన్న గదిలో పెట్టారు. ఈ రేకుల రూమ్ అనేది వర్షం వస్తే కురుస్తూ ఉన్నది. నూతన గ్రామ పంచాయతీ ఇటీవల నూతన గ్రామ పంచాయతీ మంజూరైనప్పటికి కూడా నిర్మాణం జరపలేదు. కాబట్టి ఇక్కడ
నిధులు ఉన్నప్పటికి కూడా దాన్ని నిర్మాణం చేపట్టకపోవడం వలన గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు చెప్పుకోవడానికి చేయడానికి కూడా మాకు సొంత భవనం లేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కనీసము మౌలిక వసతులైనా కల్పించే పరిస్థితి లేదు. దీనివలన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వెంటనే ఇక్కడ ఈ గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ప్రత్యేక క్యాంపును ఇక్కడ ఏర్పాటు చేసి గ్రామస్తులకి ఈ జ్వరం సర్వే కూడా నిర్వహించాలి. అవసరమైతే ఒక హెల్త్ క్యాంపును కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి వీధులలో వర్షపు నీరు చేరి అది మురుగునీరుగా మారి నేళ్ల తరబడి ఇదే విధంగా నిలుస్తూ ఉన్నది అంటున్నారు. కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నదో తెలియని పరిస్థితిలో అయోమయంలో గానుపల్లి గ్రామ పంచాయతీ ఉన్నది. కాబట్టి వెంటనే దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సత్య న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. గురువారం హైదరాబాద్లోని నాగోల్లో ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా క్యాంపు కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన గణేష్ జగదాంబ కుమార్తె మౌనిక వివాహానికి పుస్తే మెట్టెలు చీర గాజులను టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం హైదరాబాద్లోని నాగోల్లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్యాంపు కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన గణేష్ జగదాంబ కుమార్తె మౌనిక వివాహానికి పుస్తమెట్టలు చీర గాజులను టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక పేద కుటుంబాలకు చెందిన వారికి పుస్తమెట్టలు చీర గాజులు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కావేలి రాములు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ను గురువారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్స్ డ్రైవ్ను గురువారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రూపులకు సంబంధించిన యూజీ, పీజీ, బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్లేస్మెంట్స్ డ్రైవ్లో ఐటీ, నాన్ ఐటీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీకి సంబంధించి ఇన్విసెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్పెడ్ సాఫ్ట్వేర్, నాన్ ఐటీలలో జెన్పాక్ట్, టెక్ మహేంద్ర సంస్థలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో శివప్రసాద్, నవీన్, భారత్, శశిధర్ హెచ్ఆర్లు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం 170 మంది విద్యార్థులు పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అందులో 70 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సభ్యత్వం నమోదు కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఐతబోయిన రాంబాబు గౌడ్, పాల్వాయి జానయ్యలు పాల్గొని మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఐతబోయిన రాంబాబు గౌడ్, పాల్వాయి జానయ్యలు పాల్గొని మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా
అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న ఏకైక సంఘం TWJF అన్నారు. ఈ సంఘానికి జిల్లాలో జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ అధిక సంఖ్యలో జర్నలిస్టుల సభ్యత్వాలు కొనసాగుతున్నాయన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు సాధన లక్ష్యంగా ఈ నెల 25న జిల్లా కేంద్రంలో జరగనున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు బుక్కా రాంబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయని శ్రీనివాసరావు, నాయకులు ఎరుకల సైదులు గౌడ్, నందిపాటి సైదులు, వేల్పుల ప్రవీణ్, బుక్కా ఉపేందర్, భిక్షం రూథర్, గుడపూరి ప్రభు, కొంగల సతీష్, బెల్లికొండ సతీష్, సురేష్, వల్దా శంకర్ తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల కాలంగా పరిష్కారం కాని జర్నలిస్టు సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టు సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని, జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషను సూర్యాపేట 3వ జిల్లా మహాసభ ఈ నెల 25వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్నది. ఈ సభకు సంబంధించి సభ్యత్వ నమోదు కూడా ముమ్మరంగా జిల్లాలో జరుగుతున్నది. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మన పట్ల కొట్లాడేటటువంటి జర్నలిస్టు సంఘానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ సభ్యత్వం తీసుకొని జిల్లా మహాసభలను విజయవంతం చేసి మన సమస్య పరిష్కారం కానీ మన యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకోవడానికి పోరాటమే మనకు ఒక మార్గం కాబట్టి మా యొక్క పోరాటానికి మీరందరూ మద్దతు ఇచ్చి మన సమస్యల్ని ఉద్యమం ద్వారా పరిష్కారం చేసుకుందామని చెప్పి, కాబట్టి ఈ నెల 25వ తారీఖున సూర్యాపేట జిల్లాలో జరిగేటటువంటి జిల్లా 3వ మహాసభల్ని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకొని సంఘానికి మద్దతు తెలియజేయాలని చెప్పి జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం. నల్గొండలో సంవత్సర కాలం క్రితం 80 కోట్ల రూపాయలతో ఐటీ టవర్ను నిర్మించి ఇంతవరకు నల్గొండ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని ఖండిస్తూ గురువారం నల్గొండ బీజేపీ నాయకులతో కలిసి ఐటీ టవర్ను బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఐటీ టవర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండలో సంవత్సరం కాలం క్రితం 80 కోట్ల రూపాయలతో ఐటీ టవర్ను నిర్మించి ఇంతవరకు నల్గొండ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్న వైఖరిని ఖండిస్తూ గురువారం నల్గొండ బీజేపీ నాయకులతో కలిసి ఐటీ టవర్ను బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఐటీ టవర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంవత్సరం కాలం క్రితం నల్గొండలో ఐటీ టవర్ను 80 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి 100 కంపెనీలతో మాట్లాడి నల్గొండకు 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులను నిరాశపరిచారన్నారు. ప్రస్తుతం 8 కంపెనీల పేరు మీద 40 నుండి 50 మంది మాత్రమే ఐటీ టవర్లో పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గల అన్ని ఐటీ హబ్లలో ఇదే పరిస్థితి నెలకొంది అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచి 10 నెలలు కావస్తున్నా ఒక్కసారైనా ఐటీ టవర్ను సందర్శించిన పాపాన పోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య, మండల వెంకన్న, జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, గడ్డ మహేష్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, బీపంగి జగ్జీవన్, అసెంబ్లీ కన్వీనర్ భూపాల్ రెడ్డి, కౌన్సిలర్స్ బొజ్జ నాగరాజు, గుర్రం వెంకటేశ్వర్లు, దాసరి సాయి, పట్టణ ప్రధాన కార్యదర్శులు పగడి మహేష్, బద్దం నగేష్, దాసరి ఈశ్వర్, ఆవుల మధు, లకడపురం వెంకన్న, నల్గొండ మండల ఉపాధ్యక్షులు బుచ్చల నాగరాజు గౌడ్, దీపంగి చంటి, కమ్మనబోయిన సత్యనారాయణ, తండు గణేష్, దొండ వెంకటేష్, నిఖిల్ నాయకులు పాల్గొన్నారు. బ్యాచ్లు ఉన్నప్పుడు వచ్చి నడుస్తారు గవర్నమెంట్ కానీ ఇది లెక్కలో కంప్లీట్
చైన్ సిస్టమ్ అయితే ఒక ట్రైనింగ్ బ్యాచ్ అయిపోమని ఇంకో ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. అది ప్రభుత్వం చొరవ తీసుకుంటే జరుగుతుంది. ఫస్ట్ అలా ప్రభుత్వంలో 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఐటీ పార్కును నల్లగొండలో కూడా ఏర్పాటు చేయడం ఉంది. కానీ వాళ్ళ యొక్క పీరియడ్లో కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పీరియడ్లో కానీ ఈ యొక్క ఐటీ పార్క్ మీద వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలనో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. నేటి సీఎం గారు ఈ యొక్క జిల్లా మంత్రులు అమెరికా పర్యటన మీద దృష్టి పెడుతున్నారు. కానీ విదేశీ పర్యటనలో ఉన్న ఐటీ పార్కులను ఇలాంటి 2 టైర్ సిటీస్ తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. ఈరోజు ఐటీ టవర్ నిరుపయోగం ఉండడాన్ని చూడడం కోసం భారతీయ జనతా పార్టీ బృందం ఇక్కడ విజిట్ చేసింది. మరి చాలా బాధాకరం. మరి ఇన్ని 80 కోట్ల రూపాయలు ప్రజాధనంతో కట్టి నిర్మిస్తే ఇలా ఎలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాక, మరి ఇందులో ఆక్యుపెన్సీ లేక ఇవాళ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుత యొక్క మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి వెంకరెడ్డి గారి యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఖాళీగా ఉన్నది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా వెంకరెడ్డి గారు దృష్టి పెట్టి దీంట్లో ఆక్యుపెన్సీ పెరిగే విధంగా ఈ జిల్లా బిడ్డలకు ఉద్యోగాలు రావడం కోసం మరి కృషి చేయాలని కోరుతా ఉన్నాం. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, కక్ష సాధింపు చర్యల కోసం మరి వాడుకోకుండా గెలిపించినటువంటి ఈ బిడ్డల మీద విశ్వాసంతో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. గత సంవత్సరము దాదాపు 80 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఐటీ టవర్ను భారతీయ జనతా పార్టీ మరి నల్గొండ నియోజకవర్గ ముఖ్య నాయకులందరం కలిసి మరి ఈరోజు మరి విజిట్ చేయడం జరిగింది. మరి అందులోకి వెళ్ళిన తర్వాత చూసినట్టయితే అన్ని ఖాళీ చైర్స్. మరి ఉద్యోగాలు ఆనాడు గత ప్రభుత్వము మరి ఐటీని హైదరాబాద్కే కాదు జిల్లాల కేంద్రాలకు తీసుకొస్తామని చెప్పేసి మరి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తీసుకొచ్చేసి మరి నిర్మాణం చేస్తే మరి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మరి ఆనాడు నిరుద్యోగులకు మొత్తం కూడా ఉద్యోగాల అవకాశం కల్పిస్తామన్నారు. మరి కాంగ్రెస్ అధికారంలో రాగానే మేము ఇది చేస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ మరి గత సంవత్సరమే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి యూత్ డిక్లరేషన్లో క్లియర్గా చెప్పారు. తెలంగాణ అమరవీరులకు మరి అమరవీరులుగా గుర్తించి గుర్తింపు కార్డులు జూన్ 2వ తారీఖు నాడే ఇస్తాము. మరి ప్రతి కుటుంబానికి 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఏ అమరవీరులను తెలంగాణ కోసము ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను మర్చిపోయిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా నిరుద్యోగులకి గత ప్రభుత్వము ఏదైతే మోసం చేసిందో మేము ఇస్తాము 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పేసి మరి ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు యూత్ డిక్లరేషన్లో ప్రకటించిండు. మరి ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలు ప్రకటించిండో నిరుద్యోగులే మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిరుద్యోగులతో పెట్టుకుంటే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఇంటికి పంపించారో మిమ్మల్ని కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైన మంచి టాకును అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ విరాజీ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుందని, ఆగస్టు 22 నుంచి విరాజీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని చిత్ర బృందం తెలిపింది. ఆగస్టు 2న థియేటర్లో విడుదలైన మంచు టాక్ను అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విరాజీ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది అని, ఆగస్టు 22 నుంచి విరాజీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని చిత్ర బృందం తెలిపింది. హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారు లోకం వంటి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. విరాజీ అనే థ్రిల్లర్ మూవీలో ఆండీ పాత్రలో
వరుణ్ అద్భుతంగా నటించాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. ఇంకా చెప్పాలంటే వరుణ్ సందేశ్ హిట్ కొట్టాడని చెప్పాలి. విరాజీ ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్లో విడుదలై మంచు టాక్ను అందుకున్న ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మహా మూవీస్ M3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో అత్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం. విరాజీలో ప్రమోదిని, రఘుకారు, కుశాలిని, కాకినాడ నాని, రవితేజ, నన్నిమాల, బలగం జయరాం చక్కగా నటించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బృందం బుధవారం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించి ఈ సినిమా ప్రముఖ తెలుగు OTT ప్లాట్ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుందని, ఆగస్టు 22 నుంచి విరాజీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విరాజీ M3 మీడియా పతాకం మీద నేను నిర్మించినటువంటి విరాజీ అనే చిత్రం వరుణ్ సందేశ్ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఈ ఫిలిం ఆగస్టు 2న థియేటర్లో రిలీజ్ అయింది. అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల మిగతా సినిమాలు అన్నీ చాలా ఉన్నాయి. ఆ టైంలో ప్రేక్షకులు అందరూ ఆ టైంలో ఎక్కువగా థియేటర్లో చూడలేకపోవడం జరిగింది. సో ఈ సినిమా మేము ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా OTTలో తీసుకురావాలని చెప్పి మేము అందరం అనుకున్నాం. సో అలాగే మేము వర్కౌట్ చేసాము. సో ఆహా ఈ రైట్స్ అనేది పొందడం జరిగింది విరాజీ మూవీని. సో ఇది ఆగస్ట్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది విరాజీ మూవీ. నేను ఈ మూవీలో క్యారెక్టర్ ప్లే చేశాను, ఈవెంట్ మేనేజర్ క్యారెక్టర్. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్పారండి. లైక్ ఎవరు క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. క్రెడిట్ టు కుమార్. I'm a DOP for this film. మా ఫిల్మ్ ఆల్రెడీ 2 ఆగస్ట్ రిలీజ్ అయిపోయింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది మిస్ అయ్యారు యాక్చువల్గా థియేటర్స్లో. అది మేబీ కొన్ని ప్లేసెస్లో థియేటర్స్ లేవు అండ్ దానివల్ల చాలామంది మిస్ అయ్యారు. అండ్ కొంచెం మిక్సర్ టాక్ కూడా వచ్చింది. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ రియల్లీ వెరీ గుడ్. అండ్ నమస్తే అండి, నా పేరు రాఘవ్. అండ్ ఈ సినిమాలో చాలా మంచి రోల్ ఒకటి చేశాను. అది ఏంటి అంటే మీకు సినిమా చూస్తేనే బెటర్ నేను చెప్పేదానికంటే. ఇప్పటికి చెప్పి బాగా కూపర్ కపుల్ అంటారు. సో ఇట్స్ అ వెరీ నైస్ క్యారెక్టర్. అండ్ వరుణ్ సందేశ్ని చాలా కొత్తగా చూస్తారు ఈ మూవీలో, ఎందుకంటే హీ హెస్ వర్క్ వెరీ హార్డ్. మళ్ళీ చెప్తే పదే ఇదే చెప్తున్నాడు ఏమో అనిపిస్తుంది, కానీ డెఫినెట్లీ చెప్పుకోవాల్సిన విషయం ఇది. అండ్ నా పేరు కాకినాడ నాని. ఆ జనాల్లో కూర్చొని వినడం అంటే నేను జర్నలిస్ట్ అండి, వినడం తప్పించి మాట్లాడడం సరిగా రాదు నాకు. కానీ ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేశాను నేను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరూ భయపడుతూ ఉంటారేమో అనుకుంటారు, కానీ చాలా నవ్వుకుంటారు సినిమా హ్యాపీగా. అందరూ కుటుంబ సమేతంగా హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది. దీంట్లో మన వరుణ్ సందేశ్ గారు చాలా కష్టం. ఈ మూవీలో నేను స్టాండప్ కమెడియన్ వేరే క్యారెక్టర్ చేశాను. సినిమా అయితే బాగుందని టాక్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ ఆగస్ట్ 22 రిలీజ్ అవుతుంది ఆహాలో. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ కుమార్ నువ్వుల. ఈ విరాజీ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అంటే ఒక కీ రోల్ అనుకోవచ్చు. చిన్న క్యారెక్టరే కానీ కీ రోల్, కథను మలుపు తిప్పే క్యారెక్టర్. అది ఏంటి అనేది సస్పెన్స్, మీరే చూస్తారు థియేటర్స్లో. నిజానికి ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారి విశ్వరూపాన్ని చూస్తారండి. చాలా చాలా బాగా చేశారు. నేను ఇంతవరకు చూసిన వారి మూవీస్లో ఒక లవర్ బాయ్ లాగా అలా సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్సే ఎక్కువ చూసుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం అద్భుతంగా నటించారు, చాలా కష్టపడి. గ్రేట్ అన్నమాట. అసలు ఎప్పుడు చూసేది కాకుండా డిఫరెంట్గా చూస్తారు. డెఫినెట్గా హలో
హలో అండి, అందరికీ నమస్కారం. మా సినిమా విరాజీ August 22 ఆహాలో స్ట్రీమ్ అవబోతుంది. సో మీరు అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాని గారు ఇందాక అన్నారు కదా యాటిట్యూడ్ అని, అందుకే అండి ఎప్పుడు ఒక బుక్ని కవర్ చేసి జడ్జ్ చేయకూడదు. అండ్ సో ఈ సినిమా విరాజీ August 2 థియేటర్ రిలీజ్ అయింది. అండ్ నాకు యాక్చువల్లీ చాలామంది నాకు మెసేజ్ చేసి, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలామంది మెసేజ్ చేసి, అంటే చాలా చోట్ల బేసిక్గా రిలీజ్ అవ్వలేదు మా సినిమా డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ రోజు ఆ సెకండ్ రోజు ఏంటంటే చాలా సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం వల్ల ఇట్ డిడెంట్ రీచ్ టూ మెనీ పీపుల్. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు ఆహా మా సినిమాని తీసుకుని ముందరికి మీ అందరి ముందు ఓటీటీలో తీసుకొస్తున్నందుకు నేను మా హోల్ టీమ్ ఆల్ సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. అండ్ సో థియేటర్లో చాలామంది చూడలేదు, సో ఇప్పుడు మీ ఇంటికే వస్తుంది సినిమా. సో అందరూ తప్పకుండా చూడండి సినిమా. మంచి సినిమా, మంచి విరాజ్ విరాజ్ సినిమా August 22 స్ట్రీమ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ విరాజ్. పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ వాసవి క్లబ్ ఐపీసీ కోఆర్డినేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా గురువారం సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, పీవీసీ డైరెక్టర్ మీలా వాసుదేవ్ మాట్లాడారు. పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ వాసవి క్లబ్ ఐపీసీ కోఆర్డినేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా గురువారం సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో రోగులకు సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, పీవీసీ డైరెక్టర్ మీలా వాసుదేవ్ మాట్లాడుతూ రాచకొండ శ్రీనివాస్ లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఏరియా ఆసుపత్రి నందు 365 రోజుల పాటు ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారని అన్నారు. మున్ముందు మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్, వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, క్యాబినెట్ ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గూడిపుటి వెంకటేశ్వరరావు, మిర్యాల వెంకటేశ్వర్లు, బుద్ధ శ్రీనివాస్ గుప్తా, బెజగం ఫణికుమార్, బచ్చూరి శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల జిల్లాల కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోనే రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రజాపాలన బూటకం, అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ నినాదాలతో పార్టీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రజాపాలన బూటకం, అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ నినాదాలతో పార్టీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 కోట్ల రుణమాఫీ మాత్రమే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, గతంలో 30,000 కోట్ల రూపాయల అవసరమని రైతు రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మంది రైతులు ఉంటే అందులో 22 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాల వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా అనేక పోరాటాలు చేస్తామని తెలిపారు. అమలు కాని హామీలు అన్నీ ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో తెలియదు. కానీ ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలోనే సాక్షాత్ 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి నిధులు కేటాయించినామని చెప్పి ఈరోజు 17,000 కోట్ల రూపాయలను షరతులతో కొంతమందికే రుణమాఫీ చేసి
ఈరోజు 60% మంది రైతులకు రుణమాఫీ జరిగితే ఇంకా 40% మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అందులో భాగంగా 3 విడతలుగా 1,00,000 రూపాయలు అన్నారు. 1,00,000 రూపాయల్లో ఇంకా 40% మంది రైతులు ఉన్నారు. 1,50,000 అన్నారు, అందులో 40% ఉన్నారు. అయినా వాళ్ళందరూ ఎదురు చూసారు 2 లక్షల లోపు దాంట్లో మేము కూడా వస్తామేమని చెప్పి. కుటుంబంలో ఒక్కరికి అన్నారు, ఆధార్ కార్డును క్రియేట్ అన్నారు, ఆఖరికి వస్తే బ్యాంకులు డాటా సరి ఇయ్యలేదు, దానివల్ల లోపం జరిగింది అన్నారు. దీనికి మంత్రులు పొందలేని సమాధానాలు, సంబంధం లేని మంత్రులు వాటి గురించి హామీలు, మేం చేస్తామంటే మేం చేస్తామని. వ్యవసాయ శాఖ మంత్రిది ఒక ప్రకటన, అర్థం పొందలేని ప్రకటనలు. అదేవిధంగా రెవెన్యూ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఇక ముఖ్యమంత్రి అయితే అర్థం లేకుండా మాట్లాడడం. ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని వెలుగులోకి తీసుకొస్తే వాళ్ళ మీద ఇలా నానా దుర్భాషలు, సావమని, కొట్టమని, చెప్పు దెంపమని బండ బూతులు మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య విలువలను సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దాదాపు 1,30,00,000 మంది పంట రుణాలతోటి ఆధారపడి చేసి వ్యవసాయాలు చేస్తున్న రైతాంగాన్ని ఈరోజు 50% పడేసి దాదాపు 45-50 లక్షల మందికి ఇవాళ పంట రుణాలు అందుబాటులోకి వచ్చి ఇవాళ సహకార సంఘాల ద్వారా, అదేవిధంగా జాతీయ బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న రుణాలు మొత్తం నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనబడుతుంది. గ్రామీణ ఆర్థిక పేదరిక నిర్మూలన అని చెప్పి గొప్పలు చెప్పిర్రు, ఏదేదో చేస్తామని చెప్పిర్రు. ఈరోజు రాష్ట్ర రైతాంగానికి రావాల్సిన రైతు బీమా, రైతు బంధు, ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు జరిగింది ఏంది అంటే దాని మీద ఇంతవరకు ఎలాంటి ఆలోచన తుంగలొదక్కి జూన్ మొదటి వారంలో వ్యవసాయానికి వానాకాలం పంటకు ఇచ్చేటువంటి గొప్ప ఆలోచనతో ప్రవేశపెట్టిన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన విధానాన్ని తుంగలో దొక్కి మేము రైతు భరోసా అని పేరు మార్చుకుంటూ దాన్ని పూర్తిగా తుంగలో దొక్కేసి ఈరోజు రైతు భరోసా అనేది లేదు అనేది ప్రజలకు మర్చిపోవడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అదేవిధంగా ఏదైతే రైతు బీమా ఆగస్టు 15 తర్వాత యువ ప్రతిభాశాలి ఉదయ్ కుమార్ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్ నిర్మించిన ఎంత పని చేశావు చంటి చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎంత పని చేశావు చంటి ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ నిర్మాతల మండలి హాల్లో ఘనంగా జరిగింది. సంచలన దర్శకులు త్రినాథరావు నక్కిని ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ రిలీజ్ చేసి వైజాగ్కు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులు రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. పీజేకే మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ఎంత పని చేశావు చంటి తస్మాత్ జాగ్రత్త చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ఉదయ్ కుమార్ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎంత పని చేశావు చంటి ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ నిర్మాతల మండలి హాల్లో ఘనంగా జరిగింది. సంచలన దర్శకులు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ రిలీజ్ చేసి వైజాగ్కు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులు రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు శ్రీనివాస్ ఉలిశెట్టి, హీరోయిన్లు దియారాజ్, నిహారిక, శాంతిప్రియ, నిర్మాతలు లడ్డే బ్రదర్స్, డిఓపి సంతోష్, నటుడు త్రినాథరావు, కో డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ పాల్గొని తమ చిత్రం ట్రైలర్ విడుదల చేసి విషెస్ తెలిపిన త్రినాథరావు నక్కినకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఎంత పని చేశావు చంటి చిత్రాన్ని మగవాళ్ళు చూడకూడదని, ఈ చిత్రం కేవలం ఆడవాళ్లకు మాత్రమేనని పేర్కొన్నారు. జబర్దస్త్ అప్పారావు, భాస్కరాచారి, అమ్మరాజా, నవ్వుల దామోదర్, ఎంటి రాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్టిల్స్ రామకృష్ణ, లోకేష్, మేకప్ చీఫ్ ఎండి మల్లిక, పాటలు తుమ్మలి శివాజీ, సంగీతం పవన్ సిద్ధార్థ్, కొరియోగ్రఫీ మురళీకృష్ణ, నిహారిక, ఎడిటర్ శ్యామ్ కుమార్, సినిమాటోగ్రాఫర్ సంతోష్ డీజెడ్, కో డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ, కథ మాటలు ప్రసాదుల మధుబాబు, సహా నిర్మాత రాము, నిర్మాతలు లడ్డే బ్రదర్స్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఉదయ్ కుమార్లు విహరించారు.
నాది గారు చాలా అరుదుగా మాత్రమే ఇలాగా కార్యక్రమానికి వస్తుంటారు. మనం ఓటీటీలో చూసుకుందాం లేదు, మరి ఏం చేస్తాం రానివ్వకపోతే. కానీ ప్రొడ్యూసర్కే ప్రాబ్లము, మగాళ్ళు కూడా వెళ్ళాలిగా. మీ ఇద్దరు వెళ్తారా? డౌట్గా ఉంది, లేకపోతే మీ ఇద్దరి మీద మీ ఇద్దరికి. సో కంపల్సరీ వెళ్ళండి మీరు. సో కంపల్సరీ అందరూ ఆయన అన్నారని చెప్పి వెళ్ళడం మానేయకండి, వెళ్ళండి. అసలు ఏముందో చూద్దాం అన్న ఉద్దేశంతోనే సరే మీరు అందరూ థియేటర్కి వెళ్ళాలి, సినిమాని చూడాలి, వీళ్ళందరినీ ఆదరించాలి. దీన్ని పనిచేసిన టెక్నీషియన్లు, నటించిన నటులు, పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని, పెద్ద విజయం సాధించాలని. ఇలాగే విశాఖపట్నంలో ఇంకా చాలామంది టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళ టాలెంట్లతో కూడా సినిమాలు తీయాలని, వాళ్ళు కూడా ఈ స్టేజ్ వరకు రావాలని మనస్ఫూర్తిగా ఒక విశాఖవాసిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగత సుమాంజలండి. ఈరోజు నిజంగా నాకు మర్చిపోలేని రోజు, మా టీం అందరికీ మర్చిపోలేని రోజు, కానీ ప్రత్యేకంగా నాకు మర్చిపోలేని రోజు. అప్పాజీ గారు లాంటి ప్రియమిత్రులు పివరావు గారు పరిచయం అయ్యారు. అట్ ది సేమ్ టైం మా త్రినాథ్ గారు నాకు ఆత్మీయులు, అత్యంత ఆత్మీయులు. ఇవాళ చెప్పాలంటే ఆయన షెడ్యూలు అసలు ఇంటర్వ్యూ కూడా దొరకదు, అంత బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. అయినా సరే నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చేసి ఆయన టీజర్ లాంచ్ చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మోసానికి నిరసనగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హుజూర్నగర్లోని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త వంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మోసానికి నిరసనగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హుజూర్నగర్లోని ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ చేయాలని, ప్రజాపాలన బూటకం అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేయడం జరుగుతుందని అన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కోట్లు రుణమాఫీ మాత్రమే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, గతంలో 30-40 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అవసరమని చెప్పి ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మంది రైతులు ఉంటే అందులో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కట్ చేసి పెట్టినావు, ఇంకోటి కట్ చేస్తున్నా. అలాగే 969 ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం.
ముందే తెలంగాణ తెచ్చడం జరిగింది. ఒకవైపు సెక్రటేరియట్ పరిపాలనా కేంద్రము, దాని ఎదురుగా అమరవీరుల త్యాగానికి గుర్తుగా అమరజ్యోతి, అలాగే దాని పక్కనే ఆయన ఒక విగ్రహాన్ని అటు పక్క పెట్టుకొని ఎదురుగ్గా మన సెక్రటేరియట్ ఎదురుగ్గానే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఈ ప్రాంగణం చూస్తే ఒక ఇన్స్పిరేషన్. నా తెలంగాణ కోసం రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. భారత ప్రధానిగా వెంకటేష్ ఎన్క్రా తిరిగిరే కొద్దిగా చూడండి. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అమలు చేయాలి. ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు కూడా ఈయన సాటుమాటంగా మంత్రులు రాజీనామా చేయమన్నప్పుడు అందరూ పిలిపిస్తే, జేఏసీ పిలిపిస్తే ఈయన హౌసింగ్ మినిస్టర్ గా ఉండి సాటుమాటంగా ఫైల్ సంతకాలు పెట్టినోడు. ఈయన కూడా రాజీనామా చేయలే. ఈయన తెలంగాణ ద్రోహే. ఈయనకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఆత్మ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇవాళ నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను, నేను డిమాండ్ చేస్తున్నాను, నిజంగా నీకు తెలంగాణ సోయి ఉండి నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే, నికార్సైన తెలంగాణ ఆత్మ నీలో ఉంటే ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి నొప్పించి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ప్రతి రైతు రుణమాఫీ వెంటనే, ప్రతి రైతు రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. వద్దురో నాయన, వద్దురో నాయన. ప్రతి రైతు రుణమాఫీ వెంటనే, ప్రతి రైతు రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలి. ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి. ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. వెంటనే 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని శుద్ధాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం చైతన్యం చేస్తామని, ఇంటికో చెట్టు ఊరంతా వనమనే నినాదంతో ముందుకు పోతామని, ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటుకోవాలని, పచ్చదనం దిశగా ప్రయాణం చేద్దామని విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మధు, జమున, మంజుల, బత్తిని మహేష్, మరాఠీ, రమేష్ కోల్లా, ప్రవీణ్, మబ్బు నరసింహ, రాములు గౌడ్, బీసీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. మన్సూరాబాద్ ఆటో నగర్ నుండి పాత పోచంపల్లి రోడ్డును పునరుద్ధరించాలని ఎంపీ ఈటల రాజేందర్కు వినతి పత్రం అందజేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీల ఐలయ్య. రైతులకు ఎలాంటి షరతులు ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. త్వరలోనే ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింది ఆయకట్టు రైతులందరికీ సాగునీరు వస్తుంది అన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. డెంగ్యూ నివారణలో భాగంగా పారిశుద్ధ్య అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ బిఎస్ లత. నాంపల్లి మండల పరిధిలోని గానుగపల్లి గ్రామ పంచాయతీ ఆపన్న హస్తం ఇచ్చి ఆదుకోండి అని అధికారులను కోరుతున్న గ్రామస్తులు. దళిత బిడ్డ పెళ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూత. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్. ఈ నెల 25న సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా 3వ మహాసభలు. నల్లగొండలో ఐటీ టవర్ను నల్గొండ బీజేపీ నాయకులతో సందర్శించిన పిల్లి రామరాజు యాదవ్. మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విరాజీ సినిమా. ఘనంగా రాచకొండ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా కార్యక్రమం. ఎంత పని చేశావు చంటి ప్రచార చిత్రం ఆవిష్కరించిన ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిందన్న టీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి. ఇంటికో చెట్టు ఊరంతా వనం అనే నినాదంతో ముందుకు పోతామన్న సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని మహేష్ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.